అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఆడవారికి కింద పొట్ట ఎక్కువ ఉంటుంది, మగవారికి పై పొట్ట ఎక్కువ ఉంటుంది, ఇంకొంతమందికి కింద నుంచి పై దాకా మొత్తం బాణలాగా పొట్ట పెరిగి ఉంటుంది. అలాంటి పొట్టను తగ్గించుకోవటానికి స్పెషల్గా 2 ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఉత్తానపాదాసన్, నౌకాసన్. ఈ 2 ఆసనాలను కనుక మీరు ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేయగలిగితే ఇంతలా ఉన్న పొట్ట కొవ్వు మందం కూడా అంత పల్చగా అవ్వటానికి కూడా చక్కటి అవకాశం ఈ 2 ఆసనాలు కలిగిస్తుంటాయి. ఈ 2 ఆసనాలని నడు నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, బొడ్డు దగ్గర కింద భాగాల్లో హెర్నియాలు ఉన్నవారు మాత్రం పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. వాళ్ళ తప్ప మిగతా వారందరూ అభ్యాసం చేసుకోవచ్చు. కాకపోతే కొత్తలో ప్రారంభించేటప్పుడు మీరు 5-10 సెకండ్లు వేసి తీసేసేయండి. 2-3 రోజులు అలవాటైన తర్వాత మీరు ఎక్కువసేపు ఈ ఆసనాల్లో ఉండటానికి అప్పుడు ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిదన్నమాట. అలాంటి 2 ఆసనాలను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నౌకాసన చేసే విధానంలో ముందుగా ఫలితం రాకుండా ఎక్కువ మంది తప్పు చేసే విధానం ముందుగా చూపిస్తున్నాం. వెళ్ళకిలా పడుకుంటారు, కాళ్ళు చాపేస్తారు, చేతులు అట్లా పెట్టుకుని ఇక కాళ్ళను ఛాతీని పైకి అట్లా లేపుతారు. ఇప్పుడు చూడండి, కాళ్ళు నేల నుంచి ఒక 2 అడుగులు 2.5 అడుగులు ఎత్తు పైకి లేపాం. తల ఛాతీ కూడా ఎక్కువ ఎత్తు లేచిపోయింది. నీళ్ల మీద పడవ తేలినట్టుగా బాగానే ఉంది, కానీ కాళ్ళ బరువు అంతా కూడా పైభాగం పొట్ట మీద పడాల్సింది నడుము మీద పడుతుంది అన్నమాట. ఇట్లా లేపటం వల్ల ఫలితం రాదు. నేను ఎక్కువసేపు ఉన్నాను అయినా నాకు పై పొట్ట తగ్గలేదు అనుకుంటారు ఇట్లా చేయటం ద్వారా. కాబట్టి అంతెత్తు కాళ్ళు, అంతెత్తు తల ఛాతీ లెగిస్తే పైభాగం పొట్ట తగ్గటం అంత ఆశించిన విధంగా ఉండదన్నమాట. ఇలా చేయటం వల్ల చూడటానికి ఆసనం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఫలితం రాదు. ఫలితం బాగా రావాలంటే నౌకాసన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వెళ్ళకిలా పడుకుని కాళ్ళు అట్లా చాపేస్తారు. కాళ్ళని నేల నుంచి ఒక అడుగెత్తు లేపి ఆపుతారు. పాదాల హైట్ నేల నుంచి అంత అడుగు మాత్రమే లెగిస్తేనే తర్వాత చేతులు కూడా పైకి తొడల పైన అట్లా పెట్టేస్తారు. తల కూడా చూడండి నేల నుంచి ఒక 1/2 అడుగు 3/4 అడుగు ఎత్తు లెగుస్తుంది అనమాట, అంతే. వీపు భాగం నేల కాందు, సీటు భాగం మాత్రమే నేల కాంతుంది. ఇప్పుడు కాళ్ళు పైన ఒక అడుగెత్తి లేపి ఆపినప్పుడు ఈ బరువంతా వచ్చి ఛాతీ కూడా కొంచెం పైకి లేపటం వల్ల పై పొట్ట మీద పడుతుంది అనమాట, కాళ్ళ బరువంతా వచ్చి. కాబట్టి కాళ్ళ బరువంతటిని మోస్తున్నందువల్ల పై భాగం పొట్టలో కొవ్వు కరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నౌకాసన్ ఈ యాంగిల్లో కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఎవరైనా అట్లా చేతులు సపోర్ట్ తీసుకోకుండా ఉండలేకపోతే చేతులతో తొడల భాగాన్ని అట్లా పట్టుకునైనా ఈ నౌకాసన చేస్తే ఫలితం బాగానే వస్తుంది. సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ కాళ్ళను నేల నుంచి ఒక అడుగు కంటే ఎత్తు మీరు లేపకూడదు. తల ఛాతీ కూడా అంతకంటే ఎత్తు లేపటం కరెక్ట్ కాదు. ఇలా గనక చేయగలిగితే ఆశించిన ఫలితం బాగా వస్తుంది. ఒకసారి నౌకాసన చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుని మరలా 2వసారి, మరలా 3వసారి కూడా నౌకాసన ఇదే పద్ధతిలో చేయగలిగితే ఎక్కువ ఫలితం వస్తుంది. ఉత్తానపాదాసన్, ఇది పొత్తి కడుపు తగ్గించడానికి భలే పనికొస్తుంది. ఇలా మనం వెళ్ళకిలా పడుకున్న తర్వాత యోగా మ్యాట్ పైన అరిచేతుల్ని నేల కానేటట్టు సీటు కింద అట్లా పెట్టుకుంటాం అన్నమాట. ఫస్ట్ అలా ఒక కాలుని పైకి లేపి 45 డిగ్రీస్ 50 డిగ్రీస్లో లేపి అట్లా ఆపుతాం. ఒక కాలు నేలకానే ఉంటుంది. ప్రారంభంలో ఇట్లా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. ఒక కాలు లేపి అట్లా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఇప్పుడు ఈ లేపిన కాలు బరువంతా కూడా పొత్తి కడుపు కండరాలు అక్కడ పట్టుంచుకుంటాయి, కాబట్టి ఆ బరువంతటిని ఈ కండరాలు మోస్తుంటాయి. అందుకని ఆ స్ట్రెయిన్ అంతా ఇక్కడ పడుతుంది. కాబట్టి పొత్తి కడుపు భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగం మజిల్స్ అన్ని స్టిఫ్ అవటానికి, లూజ్ అంతా టైట్ అవటానికి ఉపయోగం ఉంటుందన్నమాట. ఇలా ఒక కాలు పైకి లేపి ఆపి ఉత్తానపాదాసన చేసిన తర్వాత ఈ కాలు కింద పెట్టేసి రిలాక్స్ అవుతాం. ఒక 10-20 సెకండ్లు శవాసనలో అట్లా రిలాక్స్ అయిపోయి మరలా
రెండో కాలుని పైకి లేపి అట్లా ఆపుంచుతాం. మోకాలు అస్సలు బెండ్ చేయకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏకపాద ఉత్థాన పాదాసన అన్నమాట ఇది. ఒక పాదంతో చేశాం కాబట్టి ఇలా చేయొచ్చు. రెండు బాగా బరువు ఎక్కువ ఉండి పొత్తికోడు కండరాలు బాగా బలహీనంగా ఉన్నవారు, రెండు కాళ్ళు లేపలేని వారికి ఒక కాలు లేపి ఇట్లా ఆపటం అనేది తేలిగ్గా వచ్చి ఫలితాన్ని ఇచ్చే మంచి ఆసనం అన్నమాట. మీరు ఇంకా స్టామినా పెరిగాక నేను రెండు కాళ్ళు కలిపి లేపుతానంటే అసలైన ఉత్థాన పాదాసనం ఇప్పుడు మనం చూపించబోతున్నాం అన్నమాట. వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపేసి మోకాళ్ళు బెండ్ చేయకుండా పాదాలు అట్లా చాపేసి రెండు కాళ్ళని కలిపి నేల నుంచి ఒక అడుగున్నర ఎత్తు లేపి ఆ హైట్లో అట్లాగే కదపకుండా ఉంచి ఆపుతామన్నమాట. అలాగే కదపకుండా ఉత్థాన పాదాసనంలో ఉండగలనంతసేపు ఉంటాం. ఉండలేనప్పుడు తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా శవాసనంలో రిలాక్స్ అవుతాం. పొట్ట బాగా తగ్గాలనుకునే వారికి ఉత్థాన పాదాసనం ఒకసారి ఒక అర నిమిషం ఉన్న తర్వాత రిలాక్స్ అయ్యి కాళ్ళు మడిచి ఇట్లా వెళ్ళకిలా శవాసనంలో రిలాక్స్ అయ్యాక మళ్ళీ రెండోసారి ఉత్థాన పాదాసనం రిలాక్స్ అవ్వండి. మళ్ళీ మూడోసారి ఉత్థాన పాదాసనం, అట్లా 2-3 సార్లు ఉత్థాన పాదాసనం, నౌకాసనం అట్లా అడ్వాన్స్డ్ పొజిషన్ కూడా మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇట్లా ఈవినింగ్ టైం కూడా రిపీట్ చేసుకుంటే పొట్ట కొవ్వు ఆ మందం బాగా కరుగుతుంది. దీనితో పాటండి కాస్త సాయంకాలం ఎర్లీ డిన్నర్ న్యాచురల్గా ఫ్రూట్స్ని మాత్రమే తిని ఆపగలిగితే పొట్ట కొవ్వు తగ్గటానికి, పొట్ట ఫ్లాట్గా అవటానికి డిన్నర్ బాగా సహాయపడుతుంది. నైట్ ఆకలేస్తే తప్పనిసరి అయితే పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తేనీళ్ళు తాగి పడుకోండి తప్ప ఇంకేమీ తీసుకోకండి. మధ్యాహ్నం పూట రైస్ మానేసేసి 2 పుల్కాలు పెట్టుకోండి, కూర ఎక్కువగా తినండి. ఇట్లా లంచ్లో మార్పు, డిన్నర్లో మార్పు చేయండి. ఈ ఆసనాలతో పాటు పొట్ట తగ్గటానికి ఈ కాంబినేషన్ మీకు మంచి రిజల్ట్ ఇవ్వటానికి ఒక నెల రోజులు మీరు కష్టపడండి. ఎంత ఇంచు లాస్ అవుతుందో, ఎంత వెయిట్ తగ్గుతారో మీరు గమనించుకోండి. ఇట్లా మంచి ఫలితాలు ఈ రెండిటితో వస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.